హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ పచ్చి పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చళ్ళలో కానీ నాన్ వెజ్లో కానీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలి. అది చాలా పల్చగా ఉండాలండి, ఇలా వాటర్లా ఉండాలి చింతపండు రసం. ఆ తర్వాత అందులో కొద్దిగా మన రుచికి సరిపడనంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర ఆప్షనలే అండి, ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకండి. ఆ తర్వాత దీంట్లో పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే పసుపు వేసుకొని పోపు వేసిన మిశ్రమాన్ని దీంట్లో కలిపేయాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపులో. ఇది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లో కానీ పికిల్స్లో కానీ ఏ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.